ఎన్ని లడ్లు పోయినా ఏదైనా కల్తీ ఉందా? ఏదున్నా ప్రజల మనోభావాలు దెబ్బతీసేదానికి అన్ని కూడా కుట్రల కుతంత్రాలు ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి నింద మోపాల. మతము మన మతం కాదు, క్రిస్టియన్ కాబట్టి ఆయనకుండే అభిమానాన్ని, ప్రజల్లో ఉన్న బలాన్ని, ఆయనకుంటే ఆకర్షణ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు నిబంధన చేస్తాడు. ఎందుకంటే లోకేష్ గాని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. అప్పుడు అంతవరకు ఆయన నిద్రపోయే పరిస్థితిలో లేదు. ఏదున్నా ఇప్పుడు అధికారాన్ని ఇప్పుడే వాళ్ళ ముఖ్యమంత్రి చేయమని ఇంట్లో ప్రెజర్ చేస్తా ఉండే పరిస్థితి కూడా కనపడతా ఉందని చెప్పేసి మామూలుగా ప్రచారం అవుతా ఉంది. ఎందుకంటే ఆయన 4-5 రోజులు కనపడకుండా పోతాడు. ఎక్కడికి పోయినారో ఎవరికి తెలియదు, ఎవరెవరు పోతున్నారో తెలియదు. ఏదున్నా కూడా ఇవన్నీ కూడా బయట ఆలోచన చేసేది ఏమంటే ప్రెజర్ అయిపోయింది, లోకేష్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి. ఇది ఉగాది కూడా చేస్తారేమో తెలియదు. కానీ ఏదున్నా నువ్వు ఎవరినన్నా చేసుకో, నీ అధికార పార్టీ ఉంది కాబట్టి నువ్వు ఎవరు చేసుకున్నా మాకు అభ్యంతరే. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మాత్రమే నేను ఇటు పలుకుతా ఉన్నాము. ఏదున్నా భగవంతుడు మంచి బుద్ధిని ఇవ్వాలా. ఇంకా 75 ఏళ్ళు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి, ఆరోగ్యాన్ని ఇవ్వాలా. మేము కూడా కోరుకుంటాం ఆరోగ్యంగా ఉండాలా, ఇట్లా దుష్ప్రచారాలు చేయకుండా మంచి బుద్ధిని ఇవ్వాలా, రాష్ట్ర పరిపాలన బాగుండాలని చెప్పేసి మీరు కోరుకుంటాం. కానీ మీరు ఈ విధంగా ఈరోజు పరిపాలనతో పాటు అన్ని రకాలుగా అబద్ధాలతో అధికారంలోకి వచ్చి